వెల్కమ్ టు ది నేకెడ్ ట్రూత్. దిస్ ఇస్ చక్రి. మీకు తెలుసు ఆధారాలు లేకుండా మేము ఏమీ మాట్లాడమని. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత రిస్క్ అయినా చేస్తాం. పాలిటిక్స్లో చక్రం తిప్పుతూ సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అయిన కొంతమంది తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఎలా దోచుకున్నారో ఇప్పటికే మేము మీకు చూపించాం. ఇప్పుడు మరో పెద్ద మనిషి చేసిన చీకటి దందాలను మీ ముందుకు తెచ్చాం. అవే పెద్దిరెడ్డి కబ్జా ఫైల్స్. ఈ దృశ్యాలు చూశారు కదా. కొన్నాళ్ల క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు కనిపించిన క్యూలివి. అందరూ బాధితులే. అందరిది ఒకే కథ. తమ పేరిట ఉన్న ఆస్తులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు దౌర్జన్యంగా లాక్కున్నారని. నిజంగా ఇంత మందిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మోసం చేశారా? అసలు చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది? సామాన్యుల భూములను నయా పైసా చెల్లించకుండా వైసీపీ నేతలు ఎలా లాక్కున్నారో తెలుసుకునేందుకు బిగ్ టీవీ టీం గ్రౌండ్లోకి వెళ్ళింది. బాధితులను పరామర్శించింది. వాళ్లు పడ్డ బాధలేంటో, వాళ్లకెదురైన అనుభవాలేంటో తెలుసుకోవటమే కాదు, వాటిని కళ్లకు కట్టినట్టుగా మీ ముందుకు తెచ్చింది. ఈ భూమిని కాజేయాలన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి మార్పు చేసుకున్నారు. ఇవన్నీ షాప్ రూమ్లన్నీ మావేనండి, మా పెద్దవాళ్ళు పంపాల్సినవి. కొనేటి సులోచన అనే ఆమె కబ్జా చేసి స్థలాన్ని తీసుకునింది. మా సొంత డబ్బు ఇచ్చి కొనండి. కాంపౌండ్ కూడా అంతా పగలగొట్టేసి ఇబ్బంది పెట్టింది. కంప్లైంట్ తీసుకోలేదు. మేము మీకు భూమి ఏమో, వాళ్ళదైన భూమి. 990 ఎకరాలేమో ఇది మొత్తం కబ్జా. నా రికార్డులన్నీ తారుమారు చేసి మళ్ళా వాళ్ళ పేరున రికార్డులు ఎక్కించుకున్నారు. ఎన్ని తూర్లు నేను ఆర్టీఆర్ కట్టినా కూడా మాకు సమాచారం కూడా కట్టినా కూడా మాకు వేయలేదు. మేము కలెక్టర్ స్పందనాల్లో అర్జీ ఇచ్చిన దానికి మాకు 50 లక్షలు జరిమానా వేసినారు సార్. నేను చచ్చిపోదాం అనుకున్నా సార్ బతికేకి. మళ్ళీ నాకు బిడ్డలు ఉంటారు. ఏం మాట్లాడినా మా పెద్దిరెడ్డి గారు ఉన్నారో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మాకు ఏ కోర్టు పనికిరాదు, ఏ పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరు. సడన్గా రౌడీలు దిగుతారు, పొలాల్లోకి అడుగు పెడతారు. అప్పటి వరకు సాగు చేసుకుంటున్న వారిని తన్ని తరిమేస్తారు. ఇకపై ఈ భూమి అంతా మాదే అంటూ బోర్డు పెట్టేస్తారు. ఇక మరో చోట కాస్ట్లీ లొకేషన్లో ఉన్న ఇంటికి సంబంధించిన పేపర్లు రాత్రికి రాత్రి మారిపోతాయి. అప్పటి వరకు ఉన్న ఓనర్ను రోడ్డును పడేస్తారు. రౌడీ పేరు మీదకు ఇల్లు మారిపోతుంది. వింటుంటే ఇదేదో తెలుగు సినిమా స్టోరీ చెప్పినట్టుగా అనిపిస్తోందా? ఇది సినిమా స్టోరీ కాదు, రియల్ స్టోరీ. చిత్తూరు జిల్లాలో పెద్దలుగా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యకాండ, కబ్జాల పర్వం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన గ్యాంగ్ చేసిన కబ్జాలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి. పొంగనూరు, మదనపల్లిలో ఏ ఊరికి వెళ్లినా ఆయన చేయించిన దౌర్జన్యాలు, అరాచకాలు కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో మచ్చుకు కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ. అందులో మొదటిది మార్పూరి వెంకటేశులు వ్యథ. ఆయనకు చెందిన దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులను దొంగ డాక్యుమెంట్లతో కబ్జా చేసేసింది పెద్దిరెడ్డి గ్యాంగ్. ఆయన స్థలంలో కొంత భాగాన్ని పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట కూడా రిజిస్టర్ అయ్యింది. ఆ ఆస్తులు కొట్టేయటానికి వేసిన స్కెచ్ ఏంటి? ఎలా కొట్టేశారు? ఎవరెవరి పేర్ల మీదకు మార్చారన్నది కాసేపట్లో డీటెయిల్డ్ గా చూద్దాం. రెండో స్టోరీ బాసాని గోపాలనాయుడిది. మదనపల్లిలో ఈయన కుటుంబ సభ్యులంతా కలిసి కొనుక్కున్న 2 ఎకరాల 22 సెంట్ల భూమిని కూడా కబ్జా చేశారు పెద్దిరెడ్డి అనుచరులు. డాక్యుమెంట్లన్నీ బాసాని కుటుంబం పేరిటే ఉన్న స్థలం మాత్రం ఇంతకాలం వారి కంట్రోల్లోనే ఉంది. కోర్టులకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్దిరెడ్డి పేరు చెప్పి సైలెంట్ అయిపోయారు. మూడో స్టోరీ
మదనపల్లిలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో 50 ఏళ్ల క్రితం లీలా ప్రింటర్స్ యజమానులు కొనుక్కున్న విలువైన భూమిని కూడా పెద్దిరెడ్డి గ్యాంగ్ కొట్టేసింది. రాత్రికి రాత్రి ప్రహరీ గోడ కట్టేసి అది తమదే అంటూ ఆక్రమించుకుంది. ఈ స్థలం విలువ ఏకంగా 30 కోట్లు. ఇంత ఖరీదైన స్థలం తమకిప్పించండంటూ వేడుకుంటున్నారు లీలా ప్రింటర్స్ యజమానులు. 4వ స్టోరీ పొంగనూరుకు చెందిన మల్లుపల్లి శాంతకుమార్ది. మెయిన్ రోడ్ పక్కనే ఆయనకున్న 2 ఎకరాల 26 సెంట్ల భూమిని కబ్జా చేసేసింది పెద్దిరెడ్డి ముఠా. పోలీసుల దగ్గరకు వెళ్లిన కోర్టులను ఆశ్రయించిన పెద్దిరెడ్డి కబ్జా నుంచి ఆ ల్యాండ్ను కాపాడలేకపోయారు. పైగా భూ రికార్డులన్నీ దారుణంగా మార్చేశారు. ఎవరి ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా చేసేశారు. 5వ స్టోరీ పుంగనూరుకు సమీపంలో ఉన్న రాగానిపల్లిలోని 982 ఎకరాల అటవీ భూమిని కూడా కొట్టేసింది పెద్దిరెడ్డి గ్యాంగ్. జమీందారు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమంతా ఇప్పుడు పెద్దిరెడ్డి చేతుల్లోకి చేరింది. దీనికి సంబంధించిన రికార్డులు ఏమయ్యాయి? అసలు అన్ని ఎకరాలు పెద్దిరెడ్డికి ఎలా అందాయన్నది పెద్ద స్టోరీనే. 6వ స్టోరీ అమిలేపల్లిలో జరిగిన కబ్జాల పర్వం. ఒకరిద్దరు కాదు, దాదాపు 100 ఎకరాల భూములు ఈ ఊళ్ళో పేదల నుంచి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రికార్డులు మారిపోయాయి. ఇది మా భూమంటూ అడ్డుపడ్డ యజమానులను టార్చర్ పెట్టింది పెద్దిరెడ్డి ముఠా. అక్రమ కేసులు బనాయించి మరీ భూములు లాక్కుంది. 7వ స్టోరీ శివశక్తి డైరీ. పొంగనూరు మదనపల్లిలో భూములు కొట్టేయటం ఓ ఎత్తైతే, పాడి రైతులను దోచుకోవటం మరో ఎత్తు. మరో డైరీని అడుగు పెట్టనివ్వకుండా చేసి, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసి 5 ఏళ్లలోనే రైతులకు 100 కోట్ల రూపాయలను ముంచేసింది. పెద్దిరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాం. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. పెద్దిరెడ్డి గ్యాంగ్తో ఎక్కువ నష్టపోయింది మదనపల్లికి చెందిన మార్పూరి వెంకటేష్లు. 1-2 కాదు, ఏకంగా 100 కోట్ల విలువైన ఆయన ఆస్తులను పైసా కూడా ఇవ్వకుండా, ఐ రిపీట్, పైసా కూడా ఇవ్వకుండా దోచేసింది పెద్దిరెడ్డి ముఠా. అసలు అలా కొట్టేయడానికి వేసిన స్కెచ్ ఉంది చూశారు, అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు అలాంటి ఐడియా రావాలంటే క్రిమినాలజీలో పిహెచ్డి చేసి ఉండాలి. ఈ దోపిడీ ఎలా జరిగిందో తెలియాలంటే ఆయన కథ, వ్యధ మనం తెలుసుకోవాల్సిందే. ఈయన పేరు మార్పూరి వెంకటేశులు. మదనపల్లిలోని కాస్ట్లీ ఏరియాలో ఈయనకు ఎకరా 45 సెంట్ల స్థలముంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ స్థలమే. ఇందులో దాదాపు 1/2 ఎకరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ భూమిని మార్పూరి వెంకటేశులు అమ్మలేదు. స్వర్ణలత ఆయన నుంచి కొనలేదు. మరి వెంకటేశులు అమ్మకుండా ఆ భూమి స్వర్ణలతకు ఎలా వచ్చింది? అందులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆడిన డ్రామా ఏంటి? అది అర్థం కావాలంటే స్టోరీని డీటెయిల్డ్ గా చూడాలి. మార్పూరి వెంకటేశులకు ఇక్కడున్న ఎకరా 45 సెంట్లతో పాటు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నెలకు 1,00,000 రూపాయల అద్దె వచ్చే షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ యార్డ్ దగ్గర నెలకు 2 లక్షల అద్దె వచ్చే షట్టర్స్ ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటన్నింటి విలువ 100 కోట్లకు పైమాటే. కాని వారసులు లేరు. ఈ విషయం కనిపెట్టిన పెద్దిరెడ్డి ముఠా ఆ ఆస్తులను కొట్టేయాలనుకుంది. లోకల్లో వైసీపీ లీడర్ గా చెలామణి అవుతున్న కోనేటి సులోచన సీన్లోకి ఎంటర్ అయింది. వెంకటేశులు పేరిట ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేయాలని బెదిరించింది. ఏదో నామమాత్రంగా చిల్లర విదిలిస్తామంది. కాని దానికి ఒప్పుకోలేదు వెంకటేశులు. అంతే, కథ మారిపోయింది. ఆ ఆస్తులన్నీ వెంకటేశులే తమకు అమ్మేసినట్లుగా డాక్యుమెంట్లొచ్చేశాయి. మదనపల్లి మార్కెట్ యార్డుకు సమీపంలో వెంకటేశులకు ఆయన చిన్నన్నకు జాయింట్ గా ఉన్న షాపింగ్ షట్టర్లన్నింటినీ ఆక్రమించిన సులోచన దానిపై తన ఫోటోతో పెద్ద బోర్డు కూడా పెట్టేసుకుంది.
ఇవన్నీ షాప్ రూమ్లన్నీ మావేనండి, మా పెద్దవాళ్ళు సంపాదించినవి. మాకు ఫోర్జరీ సంతకం చేసి మా ఆయనను మోసం చేసి రాపించుకునిందండి. దీని వెనకాల చాలా మంది ఉన్నారండి పెద్దలు. ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దాని కట్టా సులోచన అనే ఏమో ఫోర్జరీ చేసి రాసుకునింది. దీన్ని మోసం చేస్తున్నారండి మమ్మల్ని. ఈ బాడిగలతోనే మేము బతుకుతున్నాము, బాడిగలు లేకుండా చేసింది. ఈ షట్టర్లను బలవంతంగా ఆక్రమించుకోవటంతో పాటు అందులో ఉన్న వాళ్లంతా తనకు రెంట్ కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది సులోచన. ఇదేం దారుణమంటూ అక్కడికి వెళ్లి అడిగినందుకు వెంకటేశులపై కేసులు పెట్టింది. రెంట్ కట్టమని చెప్పిన వాళ్లను తన్ని తరిమేస్తుంది. వెళ్లనని మొండికేసిన వాళ్ల షాపులు తగలబెట్టించింది. మేము పిగ్గమట్ల అంగడి పెట్టుకున్నాము. దౌర్జన్యంగా వచ్చి బండ్లన్నీ నాటేసి మా అంగడంతా దుబ్బేసి అంతా కబ్జా చేసేసి అంతా వైఎస్ఆర్ పార్టీ వల్ల గబ్బట్టి చేసి మా అంగడికి అంతా సుమారుగా 10,000 15,000 ఖర్చు పెట్టి బంక్ రెడీ చేసినాం సార్. అంత మొత్తం ధ్వంస చేసేసి మమ్మల్ని కేసు పెట్టి 15 మంది మీద కేసు పెట్టినారు. 15 మంది మీద మేము చిత్తూరు జైలు పోతున్నాము, వైజాగ్ పోతున్నాము. ఎన్ని కేసులు పెట్టిందో సార్, మమ్మల్ని లోపలేపించాలని చాలా కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది సార్. అసలు బతకూడదు, ఏమీ లేదు. మనం ఎట్లా అయిపోయినాము, అప్పులంతా అయిపోయినాము. నేను చచ్చిపోదాం అనుకున్నా సార్ బతికేకి. మళ్ళీ నాకు బిడ్డలు ఉన్నారు, మా బిడ్డలకి ఎవరు దిక్కు లేరు. అసలు తాను ఏ ఆస్తిని అమ్మలేదంటూ మార్పూరి వెంకటేశులు నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకున్న వాళ్లే లేరు. అటు సులోచన చూపిస్తున్న డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో తీసిన వెంకటేశులు ఫోటో ఉంది, సంతకం కూడా ఉంది. అసలు ఆస్తులు అమ్మనప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో వెంకటేశులు ఫోటో ఎలా వచ్చింది? దీనిపై ఎంక్వైరీ చేస్తేనే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న లింక్ కూడా బయటకొచ్చింది. మొత్తం 4 డాక్యుమెంట్ల ద్వారా మార్పూరి వెంకటేశులు ఆస్తులను కొట్టేసింది పెద్దిరెడ్డి ముఠా. వెంకటేశులకు చిన్న ఎరవేసి మొత్తం ఆస్తిని దోచేసింది. ముందుగా మేకల చెరువు గోవిందును వెంకటేశులు దగ్గరకు పంపించింది. ఆయనకు 420/10 సర్వే నంబర్లో వేసిన లేఅవుట్ లోని ప్లాట్ కొంటానంటూ నమ్మబలికించింది. పాకాలకు తీసుకెళ్లి అక్కడ 166 గజాల స్థలాన్ని గోవిందు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించింది. డాక్యుమెంట్ 628/2023 పేరిట పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది. సాయంత్రం 6:20 వెంకటేశులు ఫోటో తీసి రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతవరకు అంతా పక్కాగానే జరిగింది. ఆ తరువాతే అసలు స్టోరీ మొదలయ్యింది. వెంకటేశులు పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లగానే కోనేటి సులోచన ఎంటర్ అయ్యింది. సర్వే నంబర్ 420/10లో మార్పూరి వెంకటేశులకు చెందిన ఎకరా 75 సెంట్లను కోనేటి సులోచనకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చినట్లుగా డాక్యుమెంట్ నంబర్ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అప్పటికే తీసుకున్న వెంకటేశులు ఫోటోను ఇందులో వాడేశారు. కానీ డాక్యుమెంట్ సరిగ్గా చూడండి, రాత్రి 7:15 ఫోటోలు తీసుకున్నట్లుగా ఉంది. ఆ టైంలో రిజిస్ట్రేషన్లు చేస్తారా? అలా చేశారనే అనుకుందాం. మార్పూరి వెంకటేశులకు డాక్యుమెంట్లో చూపించినట్లు ఆ సర్వే నంబర్లో ఎకరా 75 సెంట్ల భూమి లేనే లేదు. ఆయనకున్నది కేవలం ఎకరా 45 సెంట్లు మాత్రమే. అందులోనూ 166 గజాల స్థలాన్ని అంతకు ముందే ఇంకొకరికి అమ్మారు. కానీ లేని స్థలాన్ని కూడా ఎందుకు జేపీఏ చేశారు? ఇలా రిజిస్ట్రేషన్ చేయటం కోసమే మదనపల్లికి బదులు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సెలెక్ట్ చేసుకున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇక్కడితో ఈ అక్రమాలు ఆగలేదు, ఇంకా కంటిన్యూ అయ్యాయి. ఈసారి సీన్ మదనపల్లికి 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందులకు మారింది. ఫిబ్రవరి 3, 2023 మార్పూరి వెంకటేశులు ఆస్తులు కోనేటి సులోచన పేరు మీదకు మార్చుతూ 2 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 25/2, 26, 27/1లోని ఎకరా 37 సెంట్ల భూమిపై కోనేటి సులోచన పేరిట పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తున్నట్లుగా ఒక డాక్యుమెంట్, సర్వే నంబర్ 190/1లో నిర్మించిన బిల్డింగ్, సర్వే నంబర్ 36/1లో నిర్మించిన బిల్డింగ్,
షాపులను కోనేటి సులోచనకు మార్పూరి వెంకటేశులు అమ్మినట్లుగా మరో డాక్యుమెంట్ రిజిస్టర్ అయ్యాయి. వాస్తవానికి ఈ 2 ఆస్తులను మార్పూరి వెంకటేశులు అమ్మనే లేదు. కానీ ఫోర్జరీ సంతకాలు, ఫోటోలతో కోనేటి సులోచన వాటిని చేజిక్కించుకుందంటూ ఆరోపిస్తున్నాడు వెంకటేశులు. కావాలంటే ఒరిజినల్ గా మేకల చెరువు గోవిందుకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో వెంకటేశులు చేసిన సంతకానికి మిగిలిన డాక్యుమెంట్లలో ఉన్న సంతకానికి తేడా చూడండి. ఫోర్జరీనో కాదో మీకే అర్థమవుతుంది. ఈ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు, దాంట్లో సాక్షులుగా ఉన్నవారు, వాళ్ళ దగ్గర కొనిన్న వాళ్ళు, ఈ సులోచన అనే ఆమె, వీళ్ళంతా నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేసినారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. డబ్బు కట్టినట్టుగా ఏ ఒక్క డాక్యుమెంట్కైనా ప్రూఫ్ చూపిమ్మనండి. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే చూపిమ్మనండి ఆమెకు, లేదంటే సంతకాలు నావైతే ప్రూఫ్ చేయమనండి. మార్పూరి వెంకటేశులు జీపీఏ ఇచ్చినట్లు చెప్తున్న డాక్యుమెంట్ ద్వారా ఎకరా 75 సెంట్ల స్థలాన్ని తిరుపతికి చెందిన గాలి పూర్ణానంద చౌదరి గుండ్లూరి నారాయణరెడ్డికి అమ్మేసింది కోనేటి సులోచన. ఫిబ్రవరి 15, 2023న పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఈ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఈ భూమిని అమ్మినందుకు ప్రతిఫలంగా ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుల వివరాలను చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవుతుంది. నవంబర్ 29, 2022న 10 లక్షలు, డిసెంబర్ 7, 2022న ఆర్టీజీఎస్ ద్వారా 25 లక్షల చొప్పున 2 సార్లు, మిగిలిన 1,98,00,000ను నగదు రూపంలో ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇక్కడే వాళ్లు మట్టిలో కాలేశారు. వెంకటేశులు చేశారని చెప్తున్న జీపీఏ జనవరి 27న జరిగితే గతంలో ఎప్పుడో తీసుకున్న డబ్బులకు ఈ భూమిని సులోచన ఎలా అమ్మేస్తుంది? పైగా ఆర్బీఐ రూల్స్ పక్కాగా ఉన్నప్పుడు 1,98,00,000 రూపాయలను నగదుగా ఎలా ఇస్తారు? అంటే దేనికోసమో తీసుకున్న డబ్బును ఆధారంగా చూపించి ఈ ల్యాండ్ను మరొకరి పేరు మీదకు మార్చేశారన్నమాట. ఇక్కడితో కథ అయిపోలేదు. క్లైమాక్స్ కు ముందు ట్విస్టులా మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత సీన్ లోకి ఎంటర్ అయ్యారు. సులోచన నుంచి ల్యాండ్ కొన్న గాలి పూర్ణానంద చౌదరి గుండ్లూరి నారాయణరెడ్డి జూన్ 19, 2023న 666.66 చదరపు గజాలను 1558.33 చదరపు గజాలు అంటే దాదాపు అర ఎకరాన్ని పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట రిజిస్టర్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ కు స్వర్ణలత హాజరు కాలేదు. ఆమె ప్రతినిధిగా వంకిరెడ్డి మోనిష్ కుమార్ హాజరయ్యారు. ఈ వంకిరెడ్డి మోనిష్ కుమార్ ఎవరో తెలుసా? మదనపల్లిలో సిఐడి చేసిన రైట్స్ లో భారీగా డాక్యుమెంట్స్ దొరికిన వంకిరెడ్డి మాధవరెడ్డి కొడుకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈయన పెద్ద బినామీ అన్న ప్రచారం మదనపల్లిలో జోరుగానే సాగుతోంది. పెద్దిరెడ్డి స్వర్ణలతకు నిజంగానే ల్యాండ్ అమ్మారా, లేక ల్యాండ్ కొట్టేసినందుకు వాటా రూపంలో చెల్లించారా? ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదే రోజు వంకిరెడ్డి మాధవరెడ్డి సోదరుడు వంకిరెడ్డి రఘునాథ్ రెడ్డికి మరో 225 చదరపు గజాలను కూడా రిజిస్టర్ చేశారు. ఈ లెక్కన చూస్తే మార్పూరి వెంకటేశులకు చెందిన ల్యాండ్ అటూ ఇటూ చేతులు మారి చివరికి పెద్దిరెడ్డి భార్య పేరటకొచ్చేసింది. సో మ్యాటర్ క్లియర్. మొత్తం కథ నడిపించింది పెద్దిరెడ్డి ఫ్యామిలీనే అన్న సంగతి ఈ మొత్తం కథ చూస్తే అర్థమైపోతుంది. నన్ను చాలా ఇబ్బందులు పెట్టినారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నన్ను బయట తిరిగే పరిస్థితి కూడా లేకుండా చేసినారు. నా ప్రాణభయంతో కూడా నేను బయట రాలేకుండా ఉన్నాను. బెదిరింపులు చేశారు. నేను దాని నుంచి బయటపడి నేను ఇతర ప్రాంతాలకు పోయి మళ్ళా తల దాచుకున్నాను. ఇప్పుడు వచ్చినాను. ప్రభుత్వం మారిన తర్వాత కొంత రక్షణ కలుగుతుందనే ఉద్దేశంతో వచ్చినాను. మదనపల్లిలో ల్యాండ్ కు ఎక్కడో ఉన్న పాకాలలో, పులివెందులలో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ మదనపల్లిలో రష్ ఎక్కువగా ఉంటుందనుకుంటే 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయల్పాడుకు, 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పుంగనూరుకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కానీ చాలా దూరంగా ఉన్న పాకాల, పులివెందులకు వెళ్లటం వెనుకే వారికి కావాల్సిన వాళ్ళు చెప్పినట్లు వినేవాళ్లు ఉన్నట్లు అర్థమైపోతుంది. ఇంత దారుణంగా చీట్ చేశారన్న సంగతి తెలిసినా ఆ డాక్యుమెంట్లను రద్దు చేయలేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అధికారులు కూడా పెద్దిరెడ్డి కుటుంబం అడుగులకు మడుగులొత్తటంతో మార్పూరి వెంకటేశులు లాంటి ఎంతో మంది అభాగ్యులు బలైపోయారు. సంతకాలు నావి కాదు, డబ్బులు నాకు ఇవ్వలేదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి.
ఈ ఊర్లో ప్రాపర్టీ ఉంది, కొనేవాది ఆయమ, అమ్మేవాడిని నేను. మరి రిజిస్టర్లు పులివెందుల్లో పక్కాల్లో ఎందుకు అవుతాయి? మార్పూరి వెంకటేశుల నుంచి ముందుగా లాక్కున్న 420/10 సర్వే భూమిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 420/12లో 2 ఎకరాల 22 సెంట్ల స్థలాన్ని కూడా ఇలానే కబ్జా చేసింది పెద్దిరెడ్డి గ్యాంగ్. ఈ భూమిని మార్పూరి వెంకటేశుల నుంచి 2013లోనే బాసానిరెడ్డి గోపాలనాయుడి కుటుంబం కొనుగోలు చేసింది. అందులో 2 గదులు కట్టుకుని ఫెన్సింగ్ వేసుకున్నారు. కానీ వెంకటేశుల నుంచి భూమిని కొట్టేసి అందులోకి ఎంటర్ అయిన మదనపల్లి ముఠ ఆ స్థలం పక్కనే ఉన్న బాసాని కుటుంబాన్ని కూడా బెదిరించి ఆ ల్యాండ్ను లాగేసుకుంది. అటువైపొస్తే ప్రాణాలు దక్కవంటూ హెచ్చరించింది. పోలీస్ స్టేషన్ పోయినాము, కంప్లైంట్ తీసుకోలేదు. డిఎస్పీ గారిని రఘుమరాచారిని కలిసినాము. తను నేనేం చేయలేను, వెనకాల వైసీపీ పెద్దల హస్తం ఉంది, మీరు సివిల్ సూట్స్ వేసుకొని కోర్టులో ఏమైనా చేసుకోండి అని చెప్తాను సలహా చెప్పడం జరిగింది. కోర్టులో 5 సివిల్ సూట్స్ వేసాము. అందులో 5 వాటిల్లో మాకు ఇంటీరియం ఆర్డర్ వచ్చింది, ఏమీ లెక్క పెట్టలేదు. గత ప్రభుత్వంలో పెద్దలు కానీ ఆమెను బాగా ప్రోత్సహించి ఈ విధంగా అరాచకాలను చేసినారు. ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాము. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. పెద్దిరెడ్డి ముఠా చేసిన ఇలాంటి అరాచకాలు ఎన్నెన్నో. వాళ్ళ కన్ను పడిందంటే అది కబ్జా కావాల్సిందే. పోలీసులు, అధికారులు ఎంతమంది చుట్టూ తిరిగినా అసలోనర్లకు కాళ్ళు అరుగుతాయే తప్ప న్యాయం అన్నది మాత్రం జరగదు. అంతా పెద్దిరెడ్డి కంట్రోల్. ఆయన్ను కాదని ఆయన అనుచరులను ఎదిరించి అక్కడి వ్యవస్థలు పనిచేసేవి కాదు. గత 5 ఏళ్ళు జరిగింది ఇదే. మీరు చేస్తున్నది అరాచకం అంటూ ఎవరైనా అడ్డుపడితే మాత్రం వారికి భూమి మీద నరకం చూపిస్తారు పెద్దిరెడ్డి రౌడీలు. సామాన్యులనే కాదు, సొంత పార్టీ వాళ్లను వదల్లేదు మదనపల్లి ముఠ. మా వెనుక ఉన్నది పెద్దిరెడ్డి, ఎవడైతే మాకేంటి అన్నట్లుగా రెచ్చిపోయారు. మార్పూరి వెంకటేష్ భూమిని ఆనుకుని ఉన్న వైసీపీ మాజీ కౌన్సిలర్ వెంకటరమణారెడ్డి భూమిని కూడా ఇలానే కాజేశారు. మార్పూరి వెంకటేశుల నుంచి కొన్న 5 గుంటల భూమితో పాటు వారసత్వంగా వచ్చిన మరో 5 గుంటల భూమిని కూడా కోనేటి సులోచన లాగేసుకుంది. కనీసం సొంత పార్టీ మనిషన్న కనికరం కూడా చూపించలేదు. కోనేటి సులోచన అనే ఆమె నా భూమిని నువ్వు ఎట్లా కొంటావు, అగ్రిమెంట్ రిజిస్టర్ జరిగింది, నువ్వు ఎట్లా కొంటావు అని చెప్పి నన్ను నా స్థలాన్ని కబ్జా చేసి స్థలాన్ని తీసుకునింది. నేను ఇంజక్షన్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇంజక్షన్లు ఉన్నప్పటికీ నాకు న్యాయం జరగడం లేదు. అందుకని ఈరోజు బిగ్ టీవీ ద్వారా నాకు న్యాయం చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మదనపల్లిలో సాగిన దారుణాలకు ఈయన మాటలే ఎగ్జాంపుల్. ఇక ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ చూడండి. ఎన్టీఆర్ సర్కిల్లోనే ఉన్న ఈ స్థలాన్ని కూడా వంకిరెడ్డి మాధవరెడ్డి కబ్జా చేశాడు. వాస్తవానికి ఇక్కడున్న 86 సెంట్లలో 23 సెంట్ల స్థలాన్ని లీలా ప్రింటర్స్ యజమాని టిఎస్ మల్లికార్జున 1974లో జోలపల్లి కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. అయితే పంపకాల్లో తేడా రావటంతో జోలపల్లి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయకుండా స్థలాన్ని ఖాళీగా ఉంచారు. ఇక 2008లో ఈ స్థలంపైనే కన్నేసిన వంకిరెడ్డి మాధవరెడ్డి రాత్రికి రాత్రి ఆక్రమించి అక్కడ షట్టర్లు ఏర్పాటు చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన జోలపల్లి కుటుంబాన్ని లీలా ప్రింటర్స్ యాజమాన్యాన్ని బెదిరించారు. అప్పటి నుంచి మాధవరెడ్డి కంట్రోల్లోనే ఈ షాపులున్నాయి. ప్రస్తుతం ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 30 కోట్లు. ఆ స్థలం ఇప్పటికైనా తమకు ఇప్పించాలంటున్నారు మల్లికార్జున భార్య గిరిజ. ఎవరు మాకు సహాయం చేస్తారని చూస్తూ ఉండం, ఎదురు చూస్తూ ఉండం. కానీ మాకు ఇంతవరకు చేతికి రాలేదు. 50 ఏళ్ళు అయింది అది. ఇంకెన్ని రోజులు మేము వెయిట్ చేయాలి? మా సొత్తు మేము డబ్బు ఇచ్చి కొన్ని సొత్తుని మేము ఈరోజు ఇంతమంది దగ్గర మేము అడుక్కుంటా ఉన్నామంటే రాజకీయ నాయకులకి అండగా అందరూ ఉండారు, మాకు ఎవరూ లేరు. లేని దానికి మేము ఈ కష్టాలు పడుతూ ఉంటాం. పెద్దరెడ్డి వాళ్ళు చేరిన దానికే కదా మాధవరెడ్డి ఈడ రాత్రికి రాత్రి కాంపౌండ్ కట్టేసినారు. తెల్లవారే కొందికి అసలు ఆశ్చర్యమైంది, ఇంత కాంపౌండ్ ఎట్లా కట్టినారని. రాత్రి కట్టినారు, తెల్లారితో ఇది మాది అన్నారు. మేము సాధారణ మనుషులండి, అక్కడ పోయి మేము వాళ్ళతో గెలవగలమా? రాజకీయాలతో పోరాడగల శక్తి మాకుందా? అసలు
చెప్పాలంటే మదనపల్లిలోని కీలక ప్రాంతాల్లోని రోడ్డుకిరువైపులా ఉండే షాపులన్నింటినీ ఇలానే ఆక్రమించింది పెద్దిరెడ్డి గ్యాంగ్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు చెప్పటం, లోకల్ గా ఉండే మాధవరెడ్డి అండతో రెచ్చిపోవటం, ఎదిరించిన వాళ్లను సావబాదటం, ఇలా మదనపల్లిలో గత 5 ఏళ్లలో ప్రత్యక్ష నరకాన్ని చూశారు సామాన్యులు. ఆక్రమించిన ప్రాంతాల్లో దుకాణాలకు అద్దెలు విపరీతంగా పెంచేసి వసూలు చేశారు. మదనపల్లిలో మాత్రమే కాదు, అటు పుంగనూరులోనూ పెద్దిరెడ్డి గ్యాంగ్ కబ్జాల పర్వం కొనసాగింది. ఖరీదైన ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవడం, అక్కడున్న అమాయకుల భూములు లాక్కోవడం. మదనపల్లిని పెద్దిరెడ్డి మనుషులు సులోచన, మాధవరెడ్డిలు చెరబడితే పుంగనూరులో ఒంటి చేత్తో కబ్జాలకు పాల్పడ్డాడు వెంకటరెడ్డి యాదవ్. పెద్దిరెడ్డి కుటుంబానికి నమ్మిన బంటైన వెంకటరెడ్డి యాదవ్ ఆడిందే ఆట, పాడిందే పాటగా పుంగనూరులో సాగింది. చివరకు కోర్టుల నుంచి ఇంజెక్షన్ ఆర్డర్లు తెచ్చుకున్న డోంట్ కేర్ అంటూ రెచ్చిపోయాడు పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్. మదనపల్లిలో మాత్రమే కాదు, అటు పుంగనూరులోనూ పెద్దిరెడ్డి గ్యాంగ్ కబ్జాల పర్వం కొనసాగింది. ఖరీదైన ప్లేస్ లో ల్యాండ్ కనిపిస్తే చాలు కబ్జా అయిపోవాల్సిందే. ఇదిగో ఈ ప్లేస్ చూడండి. పుంగనూరు నుంచి మదనపల్లి వెళ్లే రోడ్డును ఆనుకుని ఉంది. 2 దాయాదుల మధ్య ఉన్న వివాదాన్ని అవకాశంగా తీసుకుని ఆ విలువైన భూమి మొత్తాన్ని ఆక్రమించేసింది పెద్దిరెడ్డి ముఠ. మల్లుపల్లి శాంతకుమార్ కుటుంబానికి చెందిన ఈ 2 ఎకరాల 26 సెంట్ల భూమిని దొంగ డాక్యుమెంట్లతో కాజేశారు పెద్దిరెడ్డి అనుచరుడు వెంకటరెడ్డి యాదవ్. వాస్తవానికి భీమగాని పల్లెలోని 4 ఎకరాల 52 సెంట్లపై శాంతకుమార్ తల్లి నాగమ్మకు ఆమె దాయాదులతో వివాదముంది. 2 కుటుంబాలు 2 ఎకరాల 26 సెంట్ల చొప్పున పంచుకున్నప్పటికీ హక్కుల విషయంలో మాత్రం 2 కుటుంబాల మధ్య న్యాయ పోరాటం సాగుతోంది. నాగమ్మ చదువుకోకపోవటంతో ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు తనకు తెలిసిన శంకర్ రాజాకు 2008లో జీపీఏ చేసింది. కానీ దాన్ని అతను అడ్డుపెట్టుకుని ల్యాండును అమ్మటానికి ప్రయత్నించడంతో జీపీఏను రద్దు చేయాలంటూ 2011లోనే కోర్టుకు వెళ్లింది. 2015లో నాగమ్మ చనిపోయింది. ఎవరైనా చనిపోతే వారు చేసిన జీపీఏలన్నీ ఆటోమేటిక్ గా రద్దయిపోతాయి. కానీ వెంకటరెడ్డి తన అధికార బలాన్ని చూపించి మల్లుపల్లి నాగమ్మ బతుకుందంటూ నకిలీ అఫిడవిట్ సమర్పించి లేని భూమిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 2015లో చనిపోయిన మహిళ 2020లో ఎలా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది? కనీసం అధికారులు పరిశీలించుకోలేదు. భూ రికార్డులన్నీ తారుమారు చేసేశారు. నాగమ్మ దాయాది ఎం గజేంద్ర పేరిట 2 ఎకరాల 62 సెంట్లతో ఓ రికార్డ్, ఎకరా 90 సెంట్లతో మరో రికార్డ్, మొత్తం 4 ఎకరాల 52 సెంట్లు ఉండేలా రికార్డులు మార్చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఆ తరువాత నాగమ్మ కొడుకు శాంతకుమార్ పేరిట సర్వే నంబర్ 392/3A 95 సెంట్లతో ఓ రికార్డ్, సర్వే నంబర్ 392/2A ఎకరా 31 సెంట్లతో మరో రికార్డ్, మొత్తం 2 ఎకరాల 26 సెంట్లు కనిపించేలా రికార్డులు సృష్టించారు. వారసత్వంగా చూపించాల్సిన ఈ భూమిని శాంతకుమార్ కొనుగోలు చేసినట్లు చూపించారు. ఆ తరువాత అదే 392/2A సర్వే నంబర్లో ఉన్న ఎకరా 31 సెంట్లను విజయభారతి పేరిట 26 సెంట్లు, గుర్రప్ప పేరిట 52.5 సెంట్లు, కె శివారెడ్డి పేరిట మరో 52.5 సెంట్లు రిజిస్టర్ చేశారు. అంతేకాదు సర్వే నంబర్ 392/3A సర్వే నంబర్లోని 95 సెంట్లను మళ్లీ గుర్రప్ప పేరుతో 47.5 సెంట్లు, కె శివారెడ్డి పేరుతో మరో 47.5 సెంట్లు రిజిస్టర్ చేసేశారు. ఇక 392 సర్వే నంబర్లోనే 3 ఎకరాల 52 సెంట్ల భూమిని బై నంబర్లతోనే వెంకటరెడ్డి యాదవ్ పేరిట కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ల్యాండ్ను ఎలా ఆక్రమించాడో బాధితుడి మాటల్లోనే వినండి. నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ పెద్దరెడ్డి అనుచరుడు, ముఖ్య అనుచరుడు సార్. ఆయన స్పాట్లోకి రాడు సార్, రౌడీలను పంపిస్తాడు. పంపించి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు సార్. ఫస్ట్ ఈ పొలంలోకి వచ్చినాడు సార్, ఇక్కడ చదును చేయడం స్టార్ట్ చేసినాడు సార్. మాకు ఇంజెక్షను ప్లస్ స్టేటస్కో ఆర్డర్ అనేది కోర్టు వారు మంజూరు చేసినారు సార్. వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి చూపించినాను సార్. ఈ ఆర్డర్ కాపీ నువ్వు ఎక్కడన్నా ఎత్తుకోపోయి పెట్టుకోపో, మాకు ఈ ఆర్డరు ఏం పనికిరాదు. మాకు కోర్టు నల్లబాల వెంకటరెడ్డి యాదవ్, మాకు జడ్జు నల్లబాల వెంకటరెడ్డి యాదవ్, మాకు ఏ కోర్టు పనికిరాదు, ఏ పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరు. రాబోయేది మా ప్రభుత్వమే,
మీరు మేమిచ్చింది తీసుకొని వెళ్ళిపోండి, భూములు వదిలేసి వెళ్ళిపోండి, ఊరు వదిలేసి వెళ్ళిపోమంటారు సార్. మమ్మల్ని ఏం చేయమంటారు సార్ చెప్పండి? ఈ భూమి విషయంలో చెప్పినట్లు వినటం లేదని నాగమ్మ కుటుంబానికి కృష్ణుడి గుడి దగ్గర ఉన్న భూమిని కూడా కబ్జా చేశాడు వెంకట్రెడ్డి. అక్కడ సర్వే నంబర్ 264/1లో ఉన్న ఎకరా 98 సెంట్లు, 264/3లో ఉన్న ఎకరా 78 సెంట్ల భూమి శాంతకుమార్ కుటుంబానికి ఉంటే దొంగ డాక్యుమెంట్లతో వేరే పేర్లను రికార్డులకెక్కించారు. ఎకరా 98 సెంట్లుంటే 2 ఎకరాల 97 సెంట్ల భూమి ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై నిలదీస్తే శాంతకుమార్ భార్య ప్రేమ పేరుతో మరో ఎకరమున్నట్టు రికార్డుల్లో అధికారులు చూపించారు. కానీ బై నంబర్ మాయం చేశారు. ఆ సర్వే నంబర్ మొత్తాన్ని వివాదాస్పదం చేశారు. ఈసారి ప్రభుత్వం మారకపోయుంటే ఈ భూమిని కూడా వెంకటరెడ్డి గ్యాంగ్ లాక్కునేదే. పుంగనూరులో ఇలాంటి అరాచకాలు ఎన్నో. పుంగనూరుకు సమీపంలో ఉన్న రాగానిపల్లిలోని 982 ఎకరాల అటవీ భూమిని ఇలానే పెద్దిరెడ్డి టీం చేజిక్కించుకుంది. వాస్తవానికి సర్వే నంబర్ 22లో ఉన్న ఈ భూములు పుంగనూరు జమీందారు మహదేవరాయలకు చెందింది. ఆయన కుమారుడు శంకరరాయల పేరుతో 1958 ఫిబ్రవరి 27న చిత్తుపట్ట జారీ అయింది. ఆయన ఆ భూమిని వెంకటస్వామి రెడ్డప్పరెడ్డికి విక్రయించారు. వీటికి రైత్వారి పట్టాలొచ్చాయి. ఆ తరువాత ఈ భూమి చాలా చేతులు మారింది. కానీ ఇది సాగు భూమి కాదని అటవీ భూమి అంటూ 1977లో పట్టాలను రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ భూమిపై వివాదం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకొచ్చాక విలువైన ఈ భూములపై కన్నేసిన పెద్దిరెడ్డి గ్యాంగ్ వీటిని కొట్టేయటానికి స్కెచ్ వేసింది. తెర వెనుక నుంచి మంత్రాంగం మొదలయ్యింది. అప్పటి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ నుంచి నాటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ అధికారైన ఎస్ వెంకటేశ్వర్ కు ఆర్డర్స్ అందాయి. దాంతో 1958లో ఇచ్చిన చిత్తుపట్టా చెల్లుతుందని, అది అటవీ భూమి కాదని, అందులో చెట్లు తోటలు పెంచుతున్నారంటూ 2022 ఏప్రిల్ 28న ఆ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వెబ్లాన్ లోనూ మార్పులు చేశారు. వీటిలో దాదాపు 600 ఎకరాలు పెద్దిరెడ్డి అనుచరులు బినామీల పేర్లతోనే ఉన్నాయన్నది పుంగనూరులో మాట. వేరువేరు పేర్లపై ఇవున్నా అంతా ఒకే పొలంలా అతిపెద్ద మామిడి తోటను, ఇతర మొక్కలను సాగు చేస్తున్నారు. బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తం భూమిని మెయింటైన్ చేస్తోంది మరెవరో కాదు, ఇంతవరకు మనం చెప్పుకున్న వెంకటరెడ్డే. అంటే ఇది పెద్దిరెడ్డి పెళ్ళాంతో ఇది కబ్జా అయిపోయింది. ఇది అంతవరకు వాస్తవం. ఇప్పుడు మనకు తెలిసిన కాటికి లేదంటే ఈ క్వారీలు పాడు ఇదంతా కబ్జా చేసుకునేసి మొత్తం ఏగారు ఓటుకు 3000 రూపాయలు ఇచ్చేసి ఓటు ఆటంటే ఎవరన్నా పుంగనూరులోకి రాని పేద సదపతి వాళ్ళంతా కొట్టేది, తరిమేది. వీటిని రెండోసారి అధికారంలోకి రాగానే ఏపీఐఐసికి అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన కూడా చేశారన్న ప్రచారం సాగింది. కాకపోతే ప్రభుత్వం రాకపోవటంతో ఈ కుట్రంతా బయటపడింది. ఇక ఈ రాగానిపల్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయనుకుంటున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగటం కూడా ఈ వాదననే బలపరుస్తోంది. ఇక దీనిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నోటీసులు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే అసలు తమకు భూములే లేవంటున్నారు రికార్డుల్లో పేర్లున్నవారు. అంటే వారికి కూడా తెలియకుండానే ఈ భూములను వారి పేరిట పట్టా తీసుకుని అనుభవిస్తోందన్నమాట పెద్దిరెడ్డి గ్యాంగ్. మీ ఊర్లో ఈ దారంతా ఎవరేసినారు? ఆయన వెంకటరెడ్డి యాదవ్. అవునా? మీరు అడగలేదా? మేము అడిగేదానికి ఏముంది స్వామి, మా మాట వింటారా? వాళ్ళంతా రౌడీ రాజ్యము. ఆ భూమి అంతా కొట్టేసినారు ఇప్పుడు మొత్తం సమ్మె. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ ఇదే దంద. అమాయకుల పొట్టగొట్టడం, వారి భూములను కబ్జా చేయడం, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, రికార్డులు మార్చేయడం. అసలు యజమాని రికార్డులు సవరించినట్టు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే కబ్జా చేసిన వాళ్ళు మాత్రం దర్జాగా ఆ భూముల్లో సాగు చేసుకుంటుంటారు. పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన బిగ్ టీవీకి అడుగడుగునా కనిపించిన దృశ్యాలివే.
ఇక మదనపల్లెకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిలేపల్లిలో జరిగిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. ఏ ఇంట్లో కదిపినా వైసీపీ నేతల అరాచకాలు కథలు కథలుగా చెప్తారు. అమాయకుల భూములను టార్గెట్ చేయటం, బలవంతంగా లాక్కోవటం, రికార్డులు మార్చటం ఇష్టారీతిన సాగింది. ఎవరైనా ఎదిరిస్తే వారిని దారుణంగా కొట్టేవాళ్లంటున్నారు అమిలేపల్లి వాసులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల అండ చూసుకుని స్థానిక ఎంపీపీ సీతమ్మ కొడుకు యోగేంద్ర చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 100 ఎకరాలను కబ్జా చేశాడంటున్నారు బాధితులు. ఇదిగో ఈ ముసలవ్వను చూడండి. పేరు సుబ్బమ్మ. చెవులు సరిగ్గా వినపడవు, మాట కూడా సరిగ్గా రాదు. కాని ఆమె పేరిట ఉన్న 3 ఎకరాల 15 సెంట్ల భూమిని దౌర్జన్యంగా లాక్కున్నాడు యోగేంద్ర. ప్రాణాలపై భయంతో తమ సొంత పొలంలోకి వెళ్లటానికే భయపడుతోంది సుబ్బమ్మ కుటుంబం. న్యాయం చెయ్యాలంటూ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకున్న వాళ్లే లేరు. అంతేకాకుండా ఇంక పెదరెడ్డి దగ్గరికి మీ కథ మాట్లాడి చూపించేస్తాము. ఆయన రామన్నాడు, ఇంకా ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారని కూడా తెలియదు నాకు అనే లెక్కలో మాట్లాడే మనుషులు పంపించి మమ్మల్ని ఏదంటే హింసలు పెట్టిస్తాడు సార్. అంతేకాకుండా మా భూమి ఇంక నీకు ఏ దేశం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఇంక నువ్వు మీ భూమి మీకు రాదు అనే గట్టిగా మాకు వార్నింగ్ ఇచ్చి పోయినాడు సార్ మొన్న. తమ భూమి తమకు ఇప్పించండంటూ ఇటీవల మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను కలిసి ఫిర్యాదు చేశారు. అప్పుడే మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతే, తమ పరువు తీశారని 50 లక్షలు కట్టాలంటూ సుబ్బమ్మకు ఆమె మనవడికి లీగల్ నోటీసులు పంపించాడు యోగేంద్ర. ఇంతకన్నా అరాచకముంటుందా? వాళ్ల భూమిని లాక్కోవటమే కాకుండా పరువు నష్టం కూడా కట్టాలట. మేము 50 లక్షలు యాటింటికి తేవాలి సార్. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం సార్. ఇదే ఊరికి చెందిన శేఖర్ రెడ్డి పరిస్థితి మరీ దారుణం. ఆయన సాగు చేసుకుంటున్న భూమి ఆయన ఆధీనంలోనే ఉంది. కానీ రికార్డుల్లో మాత్రం పేరు మాయమయ్యింది. రెడ్డి శేఖర్ కు సర్వే నంబర్ 50/Bలో 12.5 సెంట్లు, 50/Dలో ఎకరా 3 సెంట్ల భూమి ఉంది. ఈ ఎకరా 3 సెంట్లను వైసీపీ నేత గురుమూర్తి నుంచి ఆయన 2009లో కొనుగోలు చేశాడు. కానీ ఈ మధ్య భూ యాజమాన్య రికార్డుల పత్రాలను చూస్తే ఆయన భూమిలో సగానికి పైగా మాయమయ్యింది. 50/B, 50/D సర్వే నంబర్లతో కలిపి కేవలం 54 సెంట్లే ఉన్నట్లు చూపిస్తోంది. ఒకసారి రెవెన్యూ రికార్డుల్లోకెక్కిన తరువాత పేర్లు మార్చాలంటే పక్కాగా ఆధారాలుండాలి, భూమిని కొనుగోలు చేసిన పత్రాలుండాలి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే రికార్డులను ఇష్టారీతిన మార్చేశారు. వాస్తవంగా ఉన్న విస్తీర్ణం కన్నా ఎంతో ఎక్కువ భూమిని రికార్డుల్లోకెక్కించారు. ప్రతి సర్వే నంబర్లోనూ లిటిగేషన్ ఉండేలా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా కనిపించేది ఇలాంటి దారుణాలే. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నదండలతో ఈ యోగేంద్ర అనే వారి అన్నదండలతో నా రికార్డులన్నీ తారుమారు చేసి మళ్ళా వాళ్ళ పేరుని రికార్డులు ఎక్కించుకున్నారు. దేవరవారు నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. కలెక్టర్ ఆఫీసులో స్పందనాలు ముందుగా అర్జీలన్నీ ఇచ్చినాను, కానీ ఎవరు నాకు న్యాయం జరగలేదు సార్. ఎన్నిసార్లు తిరిగినా నాకు న్యాయం జరగలా. వైసీపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నేతలది ఆడిందే ఆట, పాడిందే పాట. గతంలో ఎప్పుడో అమ్మేసిన భూములన్నింటినీ మళ్లీ లాగేసుకున్నారు వైసీపీ నేతలు. ప్రధానంగా అమిలేపల్లిలో ఎంపీపీ కొడుకు యోగేంద్రపైనే ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో వాళ్ల బారిన పడి పొలం పోగొట్టుకున్న వెంకటరమణ చెప్తున్న మాటలు వినండి. ఏమంటే మాకు పెద్దిరెడ్డి అనుచరులు మాకు పెద్దిరెడ్డి వాళ్ళు అండ ఉంది, మేము పెద్దిరెడ్డి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తామో అని బెదిరించేది, వచ్చి ట్రాక్టర్ ఎత్తుకొచ్చేది, దున్నేసేది. మేము అడ్డం పోయినా కూడా నేను తొక్కిచ్చేస్తా, కొట్టి చేస్తా, చంపేస్తామని మమ్మల్ని మాకు పెద్దిరెడ్డి వాళ్ళు పంపించినారు. మేము మమ్మల్ని రాసుకోమని చెప్పినారని ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. మాకు ఎంఆర్ఓ వాళ్ళని ఎంక్వైరీ చేసి మా భూమి మాకు ఇబ్బంది ప్రకారము మాకు ఇప్పించేవలసిందిగా కోరుతున్నాము. ఇక పక్కనే ఉన్న శ్రీనివాసపురంలో అయితే 70 ఎకరాల డీఫామ్ భూములను కబ్జా చేశారు వైసీపీ నేతలు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న రైతులను కొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన చంద్రమోహన్ రెడ్డి చెప్పే మాటలు వినండి, విషయం మీకే అర్థమవుతుంది. ఎంపీపీ, సర్పంచ్ వీళ్ళ వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. మా పేరుతో 3 ఎకరాలు డీ ఫార్మ్ భూమి ఉంటే బెదిరించి పెరుక్కొని వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇంకొకటి కూడా రామిరెడ్డి అనేవాడు వాళ్ళకి జత అయ్యి మమ్మల్ని మోసం చేసి 10 సంవత్సరాల నుంచి కోర్టులో తిప్పుతూనే ఉన్నారు. ఏం మాట్లాడినా మాకు ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా చేత అయింది మేము చేసుకుంటామని
బెదిరించి మా భూమిలోకి దారి కూడా పోనీకన్నా చేస్తున్నారు. శివశక్తి డైరీ పెద్దిరెడ్డి చేసిన అరాచకాల్లో టాప్ ప్లేస్ ఇదే. పుంగనూరులో ఎవరు పాలు పోయాలన్నా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన ఈ డైరీకే పోయాలి. ఆ డైరీ ఎంత రేట్ ఇస్తే అంతే తీసుకోవాలి. కాదు కూడదు వేరే డైరీకి పోస్తామంటే వాళ్లకు పాలమ్ముకునే దిక్కే ఉండదు. పెద్దిరెడ్డి మాట కాదని ఏ డైరీ అయినా పుంగనూరు వైపు కన్నెత్తి చూసినా వాళ్లకు బిజినెస్ ఉండదు. ఇది మేం చెబుతున్న మాట కాదు, పుంగనూరులో ఏ ఊరుకు వెళ్ళినా వినిపించే మాట. శివశక్తి డైరీ పేరుతో అక్కడ జరిగిన అరాచకాలేంటో మీరే చూడండి. రైతుల దగ్గర నుంచి భూములు కొట్టేసిన పెద్దిరెడ్డి గ్యాంగ్ వారికి జీవనోపాధి లేకుండా చేసింది. అక్కడితో ఆగలేదు, వారి పాడి పశువులను టార్గెట్ చేసింది. గతంలో ఈ ప్రాంత రైతులు పాలను ఏ డైరీకి కావాలంటే ఆ డైరీకి పోసుకునేవాళ్లు. కానీ వైసీపీ అధికారంలోకొచ్చిన తరువాత పుంగనూరు నియోజకవర్గంలో శివశక్తి డైరీ తప్ప మరో డైరీకి ఎంట్రీ లేకుండా చేసేశారు. కాదు కూడదని ఎవరైనా వస్తే మాత్రం తరిమి కొట్టేవాళ్లు. రైతులు కూడా శివశక్తి డైరీకి మాత్రమే పాలు పోయాలి. పోని పాలు పోస్తున్నందుకు గిట్టుబాటు రేట్ ఏవైనా ఇస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళిచ్చిన రేట్ తీసుకోవాల్సిందే. పాలల్లో వెన్న శాతాన్ని బట్టి ఏ డైరీ అయినా ధర నిర్ణయిస్తుంది. కానీ శివశక్తిలో మాత్రం లెక్కే వేరు. వాళ్లు ఎంతిస్తే అంత తీసుకోవాల్సిందే. ఇతర డైరీలు లీటర్కు 35 రూపాయల వరకు ఇస్తే శివశక్తి మాత్రం ఇచ్చింది 25 రూపాయల్లోపే. అంటే ప్రతి లీటర్కు రైతుకు సగటున 10 రూపాయల నష్టమన్నమాట. కావాలంటే ఈ బిల్లులు చూడండి ఎంత తేడాగా ఉన్నాయో. SNF 6.4 ఉందని 3.88 లీటర్ల పాలకు వేసిన బిల్లు గుండు సున్నా. బయట వేరే పాల కేంద్రాలకు పాలు తరలించాలనుకున్నా కానీ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు పాల బండ్లను రానియకుండా ఆపే ప్రయత్నాలు చాలా చేశారు. శివశక్తి డైరీ ప్రతిరోజు 45,000 లీటర్లను సేకరిస్తోంది. వర్షాకాలం సీజన్లో మాత్రం రోజుకు 60,000 లీటర్లను రైతులు పోస్తుంటారు. ఓవరాల్ గా చూసుకుంటే ఏడాదికి రైతుల నుంచి దాదాపు 2 కోట్ల లీటర్ల పాలను ప్రొక్యూర్ చేస్తోంది. లీటర్కు 10 రూపాయలు తగ్గించి ఇవ్వటం వల్ల ఏటా రైతులకు 20 కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. ఈ లెక్కన చూస్తే గత 5 ఏళ్లలోనే 100 కోట్ల రూపాయలను పెద్దిరెడ్డి డైరీ మింగేసింది. అందుకే ఈ డైరీకో దండమంటున్నారు పుంగనూరు రైతులు. ఏదో జరిగేది కష్టమని ఆవులు తెచ్చుకొని మేపుకొని పాలు పిండి పోసుకున్నామంటే వాటికి రేటు లేకుండా చేసిండారు సార్. ఏరే బండికి పోతామంటే గలాటాలు చేస్తారు, ఇండ్ల మీదకి రంపులకు వస్తారండి సార్. మేము బతికేది మెట్లండి సార్. విజయ, హెరిటేజ్, ఇతర ప్రైవేట్ డైరీలను దెబ్బకొట్టడానికి జగన్ సర్కార్ తీసుకొచ్చిన అమూల్ ముందుగా ఏపీలోకి కార్యకలాపాలు మొదలుపెట్టింది చిత్తూరు జిల్లాలోనే. ఆ తరువాత రాష్ట్రమంతా విస్తరించిన పుంగనూరులో మాత్రం అడుగు కూడా పెట్టలేదు. కారణం పెద్దిరెడ్డికి సొంత డైరీ ఉండటమే. ధర తక్కువిస్తుండటంతో శివశక్తికి పాలు పోసేది లేదంటూ కూడా చాలా మంది రైతులు తిరగబడ్డారు. ఓ డైరీతో మాట్లాడుకుని తీసుకొస్తే పెద్దిరెడ్డి అనుచరులు ఏం చేశారు రైతుల మాటల్లోనే వినండి. ఇదే ప్లేస్లో బండిని నిలబెట్టేసి వాళ్ళ పాలు రానియకుండా ఇది చేసిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇది చేసినారు. ఈ పాల గురించి చాలా ఇబ్బంది పెట్టినారు రామచంద్రారెడ్డి గారు. వాళ్ళ డైరీకి పోస్తేనే పాలు రేట్లు కూడా అతి తక్కువ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కాదనేసి మళ్ళీ తిరుమలకి పోయినాం సార్. మేము తిరుమల వాళ్ళని పిలిపించుకుంటే 2 రోజులు 3 రోజులు వచ్చినారు సార్. వచ్చి పాలు వేసుకోపోయినారు. 4వ రోజు వచ్చి ఆ తిరుమల బండి డ్రైవర్ని కొట్టినారు పట్టుకొని. వాళ్ళు బండ్లు పగలు కొట్టేసినారు. డ్రైవర్ని సంపద ఎక్కువ సార్. మేమంతా పోయి మాకు తెలిసే కాళ్ళకి మేమంతా పోయి ఆయన్ని కాపాడి మళ్ళీ పంపించినాము. ఆ డైరీ వాళ్ళు అప్పటికి మేము రామనేసినాం సార్. వాళ్ళు మాకు వద్దు ఆ పాలు అని చెప్పి వాళ్ళు ఇదనేసినారు. అట్లా కాదనేసి మళ్ళీ రెండోసారి మేము ఒక 10-15 మంది ఏజెంట్లు కలిసి ఒక వెహికల్ తీసుకొని క్యాన్లు ఎత్తుకోపోయినాం సార్ తిరుమల డైరీకి. ఆడికి పోయి ఒక నైటు ఒక పగులు ఆడే బండి పెట్టినా కూడా మీ పాలు మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ పంపించేసినారు సార్. అటు ప్రభుత్వం మారటంతో శివశక్తి డైరీ ఆగడాలకు బ్రేక్ పడింది. పెద్దిరెడ్డి గుండెల్లో భయం మొదలయ్యింది. శివశక్తి డైరీలో బోర్డులన్నీ మాయమయ్యాయి. వెబ్సైట్లో పేరు కూడా శ్రీశక్తి డైరీ అంటూ మార్చేసుకున్నారు. ఫోటోలు మాయం చేశారు. ఇవి చాలు వాళ్లు రైతులను దోచుకున్నారని చెప్పటానికి. రైతులను దోచుకోకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎందుకంత భయం?
అటు భూములు పోయి ఇటు పాల రూపంలో వచ్చే ఆదాయము పోతే రైతులు ఎలా బతకగలరు? అందుకే ఎవరి నోట విన్నా అక్కడ వినిపించేది ఒకే మాట, 5 ఏళ్లు నరకం చూశామని. ఇప్పటికీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఆ ఏరియాకు ఎంపీ ఆయన కొడుకు మిథున్ రెడ్డి. అందుకే ఇప్పటికీ నోరు విప్పడానికి భయపడే ప్రాణాలు అక్కడ ఎన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే పుంగనూరులో బందీ అయిపోయి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఇన్నాళ్లు బతికారు అక్కడి జనం. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి అండగా ఉండి ఆ బానిస సంకెళ్లను తెంచుతుందని ఆశిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన అరాచకాలకు ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి అక్కడ ఎన్నెన్నో జరిగాయి. వేల ఎకరాలను కబ్జాలు చేయడమే కాదు, వందల ఎకరాలను కూడా స్వయంగా తమ పేరిటే రికార్డుల్లోకి మార్చేసుకున్నారు. గ్రానైట్ క్వారీలను ఆక్రమించారు. ఎదిరించిన వారిపై అధికారులను ఉసిగొల్పారు. ఆ అరాచకాలు ఎలా సాగాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది ఇవాల్టి ది నేకెడ్ ట్రూత్, పెద్దిరెడ్డి కబ్జా ఫైల్స్ పార్ట్ 1. For more videos like this, subscribe Big TV channel.